హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీని. ఈ రోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి గన్ను శంకర్ గారు ఉన్నారు. గన్ను శంకర్ గారు నమస్తేనండి. నమస్తే సార్, శివాజీ గారు. శంకర్ గారు, ఇప్పుడు విజయవాడ నగరంలో ఏ పాలిటిక్స్ జరుగుతుంది? విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మబద్ధమైన పరిపాలన జరుగుతుంది. విజయవాడ నగరంలో ఫెయిర్గా ఉండే పాలిటిక్స్ జరుగుతుంది. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో రౌడీజం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నగరం అభివృద్ధిలో పరుగులు తెస్తుంది. మీరు అభివృద్ధి పరుగులు చేస్తుంది అంటున్నారు, కానీ జన సైనికులు మేము ప్రతి విషయంలో చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ట్రిప్ ఇసుక తోలుకోవాలన్నా, ఒక తట్టెడు మట్టి వేసుకోవాలన్నా ప్రతిదీ మేము ఆయన దగ్గర వెళ్ళి అయ్యా నాకు ఈ పని చేసి పెట్టండి అంటే పో అంటున్నారు అనేది మీ దృష్టికి వచ్చిందా రాలేదా? మీకు నేను సవాల్ చెప్తున్నా, మీ కార్యకర్తల దగ్గర మీకు తీసుకెళ్తా, మీకు నేను చూపిస్తా. అది మీరు మీ అధ్యక్షుల దగ్గర కానీ మీ జిల్లా అధ్యక్షుల దగ్గర కానీ తీసుకెళ్ళలేదా? ఖచ్చితంగా మీ అన్న దాంట్లో వాస్తవం అయితే లేదండి. ఎందుకంటే విజయవాడ నగరంలో మొదటి నుంచి జనసేన పార్టీ స్థాపించినట్టు చాలా బలంగా ఉంది. అదేవిధంగా కూటమి పరిపాలన వచ్చిన తర్వాత జన సైనికులకు ఏదో అన్యాయం జరుగుతుంది, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు అనేది అవాస్తవం అండి. ఎందుకంటే జన సైనికులు ఎప్పుడు నీతిగా నిజాయితీగా వాళ్ళకు కావాల్సిన పనిని చేయించుకుంటారండి. మనం చేయించుకునే పనిలో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా కాదనే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిజంగా నిజాయితీగా నిలబడతారని ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యేలు కితాబు ఇచ్చిన పరిస్థితి ఉందండి. ఇక్కడ విజయవాడ నగరానికి సంబంధించిన ఎంపీ గారు కావచ్చు, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం బాండవ మహేశ్వరరావు గారు, స్థానిక పశ్చిమ నియోజకవర్గం నుండి సుజనా చౌదరి కానీ ఖచ్చితంగా జనసేన నాయకుల్ని కార్యకర్తలు ఎప్పుడు గౌరవిస్తూనే ఉన్నారు, వారికి కావాల్సిన పని చేస్తూనే ఉన్నారండి. మీరు చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ కాన్స్టిట్యున్సీ నుంచి మీ నాయకులు ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో కనబడడం లేదు. ఎందుకంటారు? దేనికంటారు? మీకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే మేము వెళ్ళట్లేదని మీ ఇన్ఛార్జీలు పెదవి విరుస్తున్నారు, మీ నాయకులు పెదవి విరుస్తున్నారు. దాంట్లో నిజం లేదంటారా? మీరు ఒకటి, కూటమి ప్రభుత్వం సపోర్టెడ్ గా కాదు నేను చెప్తున్నాను. మీరు ఇక్కడ నిజంగా అది నిజమా కాదని అడిగాను. ఖచ్చితంగా ఈ వాదనలో అయితే వాస్తవం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మన స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి కార్యాలయం ఉందండి. సుజనా చౌదరి గారి కార్యాలయం తరపు నుంచి ఈ నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కానీ, ఒక సిఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్ ఇవ్వడానికి కానీ, ఒక ఎల్ఓసి చెక్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఆయా స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లకు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరికీ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. కాకపోతే ఆయా సందర్భాల్లో ఆ నాయకులు అందుబాటులో లేకపోవడం వల్ల ఏదైనా హాజరు కాకపోవడం జరిగి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి మాత్రం ప్రతి కార్యక్రమానికి మా జనసేనకి ఖచ్చితంగా పిలుపు ఉంటుందండి. ఆయా పరిస్థితులను బట్టి మేమందరం కూడా హాజరు కావడం, మా చేతుల మీదుగా ఈ స్థానిక పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, ఎల్ఓసీలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, పెన్షన్లు అప్లై చేయించిన పరిస్థితులు ఉన్నాయి. ఇంటి స్థలాలు కూడా ఈ మధ్య కాలంలో అప్లై చేయించుకునే అవకాశం వస్తే మా ద్వారానే మీకు తీసుకెళ్ళి అప్లై చేయించడం జరుగుతుంది. ఖచ్చితంగా జన సైనికులకు, జనసేన నాయకులకు ప్రతి ఎమ్మెల్యే కార్యాలయంలో ఖచ్చితమైన గౌరవం దక్కుతుందండి. ఇక్కడ మీరు నిన్న జరిగిన విషయాల్లో కూడా మీ రాష్ట్ర కార్యదర్శి ముందే తాళ్ళూరి రామ్ ముందు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి గారి ముందు మీ నాయకులే, మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లే, మీరే దాంట్లో మీరు కూడా పాల్గొని ఉంటారు. నేను చూసిన దాంట్లో, నేను విన్న దాంట్లో వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, మాకు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి పిలుపులు లేవు, మేము వెళ్తుంటే వాళ్ళు మొహం తిప్పుకొని వెళ్తున్నారు అనేది కూడా మీ రామ్ గారి ముందే చెప్పారు. దీన్ని మీ సామాన్య ఉదయభాను గారు నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడతాను అని సర్ది చెప్పి పంపడం కారణం అంటే నేను చెప్తున్నా అదే కదండి. కొన్ని చోట్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్ జరిగితే జరుగుండొచ్చు. ఎందుకంటే జరగలేదన్నారు కాబట్టి నేను ఇప్పుడు క్లియర్ గా మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకటి అరా జరగట్లేదు అన్నారు. మీరు ఒకటి అరా కాదండి, మీరు దాదాపు మీ సూక్ష్మంగా జరిగేదాన్ని మనం చూసుకుంటే పెద్దగా కనబడుతుంది. అవన్నీ సూక్ష్మంగా జరిగే ఇష్యూస్ అవన్నీ. ఎందుకంటే కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 బలమైన పార్టీల కలయికది. కాబట్టి ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు దొరికినంత మాత్రాన ఇక్కడ ఏదో అగౌరవం జరిగిపోతుంది, జనసేనని చిన్నతనంగా చూస్తున్నారు, జనసేనకు విలువ లేదనడం మాత్రం పూర్తిగా అసంబద్ధ వాదన అండి అది. ఎందుకంటే ఆ గౌరవం పొందుతుంది మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతవరకు వారిని మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, మేము అడిగి చేస్తున్నారు మాకు ప్రత్యక్షంగా తెలుసు, మా ద్వారా లబ్ధి పొందిన ప్రజలకు కూడా తెలుసు.
కాబట్టి మాకేదో అన్యాయం జరిగిపోతుంది, మమ్మల్ని పట్టించుకోవట్లేదని పూర్తిగా అసంబద్ధ వాదన అండి. ఓకే, మీరు ఇక్కడ జనసేనలో ఒకళ్ళు ఇద్దరు నేతలు తప్ప పనులు చేపించుకున్న నేతలే తప్ప వాళ్ళు ఎదుటి వ్యక్తి కూడా జన సైనికులకి ఒక్కళ్ళు కూడా పని చేయట్లేదని చెప్పేసి రామ్ తాళ్ళూరు గారి ముందు మీ నాయకులే చెప్పారు. ఆ ఒక్కరి ఇద్దరు నేతల వల్లనే విజయవాడ నగరం భ్రష్టు పడుతుందంటారా? అదేం లేదండి. ఉమ్, ఖచ్చితంగా ప్రతి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకునే పనిచేస్తారండి. మాకేదో ఇక్కడ స్థానిక నాయకులు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారనో, లేకపోతే వాళ్ళు పట్టించుకున్న ఆవేదన అయితే ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే మాకు అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది మా అంతిమ లక్ష్యం అండి. కాబట్టి అలాంటి చోట్ల ఒకటి ఆరా జరిగినా మేము ఎప్పుడూ పట్టించుకోమండి. మా అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, జనసేన పార్టీని ఇంకా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి, జనసేన పార్టీ వల్ల జరిగే అభివృద్ధిని వాళ్ళకి తెలియపరిచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి మా కేడర్ అంతా కూడా బలపరుచుకొని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఒక అంతిమ లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఓకే, మీ పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం అవ్వగలరా? మీరు 15 సంవత్సరాలు పవర్ షేరింగ్ లో ఉంటాం అంటున్నారు, మేము కూటమి విడిపోము అంటున్నారు. నిజంగా మీ పవన్ కళ్యాణ్ గారికి 15 సీఎం అయ్యే యోగ్యత ఉందంటారా? 100% ఉందండి. 100% ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన 15 సంవత్సరాలు కూటమి ఉండాలని చెప్పారు ఆయన. ఓకే, దాన్ని కొంతమంది ఏదో రాంగ్ పోర్ట్రేట్ చేసుకొని ఆయన 15 సంవత్సరాలు చంద్రబాబు గారిని ఉండమంటున్నారు, 15 సంవత్సరాలు ఇంకోళ్ళు ఇవన్నీ ఏం కాదండి. 15 సంవత్సరాల కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకూడదని ఎక్కడ రాసి లేదు కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి చేయడమే ప్రతి జన సైనికుడి లక్ష్యం. మీకు ఇక్కడున్న స్థానిక కాపు యువత జనసేన పార్టీకి దూరం అవుతుంది అంటున్నారు, అది దేంట్లో నిజం లేదంటారా? ఎందుకంటే మాకు న్యాయం జరగట్లేదు, ఈ పార్టీలో ఉంటే మా జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవడం తప్ప పార్టీ కష్టపడుతున్నాము, కానీ మాకు ఇక్కడున్న నాయకులు కానివ్వండి కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి జనసేన యువత దూరం అవుతున్నారా లేదా? ఖచ్చితంగా కాపు యువత ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన కానీ దూరం చేసుకునే ప్రసక్తే లేదండి. ఈ రోజున మాలాంటి సామాన్యులందరూ కూడా ఈ రోజున మీడియా ముందు మాట్లాడుతున్నా కానీ, ప్రజలకు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడానికి కానీ, వారి యొక్క సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నామంటే ఆ ప్రజలకు మా దగ్గర గౌరవం ఎలా దక్కుతుంది? మేము జనసేనలో ఉండబట్టే, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయబట్టే మాకు ఆ గౌరవం దక్కుతుంది. కాబట్టి కాపు యువతకి ప్రాధాన్యత తగ్గుతుంది అనేది కూడా అసంబద్ధమైన వాదన. అదేవిధంగా భవిష్యత్తులో జనసేనలోకి బలమైన యువత పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మీరు బలమైన యువత సిద్ధంగా ఉన్నారంటున్నారు, ఇటు వైసీపీ పార్టీ ఓన్లీ జెండాలు మోయడానికి జెండా కూలీల్లా పనిచేస్తున్నారనేది విమర్శిస్తుంది. దాని మీద మీ సమాధానం? అసలు ఈ రోజున ఎవరు అడిగినా చెప్తారండి, అసలు జెండా కూలీలు ఎవరంటే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ అనేది, ఎవరో ఒక వ్యక్తి పెట్టిన పార్టీని లాక్కొచ్చుకున్నాడు అతను. కాబట్టి జెండా కూలీలు వాళ్ళే. అద్దె పార్టీ ఒక రకం చెప్పండి, అది అద్దె పార్టీ. అది జనసేన అలా కాదు. మా పవన్ కళ్యాణ్ గారు సొంత ఎజెండాతో, సొంత సిద్ధాంతాలతో, సొంత ఆశయాలతో పెట్టిన పార్టీ మాది, ఖచ్చితమైన పార్టీ అది. కాబట్టి జెండా కూలీలు, పేటీఎం బ్యాచ్ మొత్తం ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి బురద జల్లడం అలవాటు కాబట్టి అలా మాట్లాడుతుంటారు. నిజమైన జెండా కూలీలు అంతా అక్కడే ఉన్నారండి. ఓకే, మీరు ఇప్పుడు నియోజకవర్గ పరిస్థితుల మీద మీకు పట్టుందా? సంయుక్త కార్యదర్శిగా మీరు విజయవాడ నగరంలో మీకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి నాయకులు ఒక ఆవేదన, జనసేన ఆవేదన బయటపడుతున్నారు. మీరు ప్రతి విషయం కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లేని పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ప్రతి పని కోసం కూడా కేంద్ర పార్టీ కార్యాలయానికి మీ రామ్ తాళ్ళూరు గారే స్వయానా చెప్పారు. ఆ వీడియో నా దగ్గర ఉంది, కావాలంటే అప్లై చేపిస్తా. నిన్న జరిగిన ఒక సమావేశంలో మీరు ప్రతి విషయానికి మీరు ఫ్లాట్లు తీసుకొని మీరు కేంద్ర కార్యాలయానికి ఎందుకు వస్తున్నారు, మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో నిలదీయండి, పని చేయించుకోండి అంటున్నారు. నిజంగా చేయట్లేదు అని అందుకని మీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశాడంటారా మీ మీద? అంటే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరు గారి ఉద్దేశం, ఆయన చెప్పింది ఏంటంటే ఇష్యూస్ అన్ని కేంద్ర కార్యాలయానికి తీసుకురావద్దని ఆయన అనలేదండి. ఇప్పుడు మా జనసేన పార్టీలో జరుగుతున్న విషయం గురించి ఎవరు క్లియర్ చేస్తారండి? తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు క్లియర్ చేయరు, బీజేపీ వాళ్ళు క్లియర్ చేయరు. మేము ఎక్కడ చెప్పుకోవాలి? మా కేంద్ర కార్యాలయంలో చెప్పుకోవాలి మేము. ఇంకొకటి ఏంటంటే విజయవాడ నగరానికి అతి సమీపంలో కేంద్ర కార్యాలయం ఉంది కాబట్టి మాకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి చెప్పుకోవడానికి వెళ్తున్నాం. అది ఇంకొకటి ఏంటంటే గతంలో మాకు ఎన్నికల ముందు తర్వాత నుంచి ఒక సంవత్సరం క్రితం వరకు కూడా ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ అని పశ్చిమ నియోజకవర్గానికి లేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు సామ్నేని ఉదయభాను గారిని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం, తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో జిల్లా పార్టీ కార్యాలయం పెట్టడం,
పెట్టిన తర్వాత భాను గారి నాయకత్వంలో మాలాంటి వాళ్ళందరూ పనిచేయడం, ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆయన దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మొన్న జరిగిన సమీక్షలో రామ్ తాళూరి గారు వచ్చారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతేగాని ప్రతి సమస్యను కూడా తీసుకెళ్ళి మేము కేంద్ర కార్యాలయం పెట్టే అవకాశం గతంలో ఉంది కానీ ఇప్పుడైతే లేదండి. మాకు ఇప్పుడు కేర్ ఆఫ్గా ఎన్టీఆర్ జిల్లా కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ సామినేని ఉదయ్ భాను గారు ఆయన దృష్టిలో పెట్టడం జరుగుతుందండి. మీకు ప్రతి విషయంలో సామాన్య అందుబాటులో ఉంటున్నారా? ఖచ్చితంగా అందుబాటులో లేరంటారా? 100% సామినేని ఉదయ్ భాను గారు అందుబాటులో ఉంటున్నారు. మేము ఏదన్నా అవసరమై ఆయన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో స్టాఫ్ నియమించడం జరిగింది. వారు కూడా భాను గారు షెడ్యూల్స్ ఎవరుంటే మాకు చెప్పడం, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరడం, మేము కూడా అదే విధంగా ఆయన సహకరిస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నామండి. మీరు ఒక విషయం స్కిప్ చేశారు. చెప్పాలి. రామ్ తాళ్ళూరి గారు మీ ఎమ్మెల్యేలను నిలదీయండి, పనులు చేపించుకోండి అన్నారు. ఆ మాట మీరు స్కిప్ ఎందుకు చేశారు? అంటే రామ్ తాళ్ళూరి గారు చెప్పింది వాస్తవేనండి. కొంతమంది మమ్మల్ని ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదని చెప్పని వాళ్ళేదో వాళ్ళ సొంత ఆవేదన చెప్పుకున్నారండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదని ఎందుకు పట్టించుకోరండి? ఎన్నికలకు మేము పని చేసాం, నువ్వు బలంగా అడుగు అంటున్నారు ఆయన నువ్వు పని వదిలే అనట్లేదు, లేదా పని వదిలేసి జిల్లా కేంద్ర కార్యాలయానికి వచ్చి మా దగ్గర చెప్పనట్లా. మీకు ఎమ్మెల్యే గారి దగ్గర పని చేయించుకునే హక్కు ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యే గారితో పని చేయించుకోండి అని చెప్పారు ఆయన. ఓకే, ఆ ఎమ్మెల్యే పని చేయడం లేదనే కదా ఆవేదన పడేది మీ నాయకులు, అదే కార్యకర్తలు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పని చేయకపోవడం అని ఏముండదండి. కొన్ని వ్యక్తిగత పనులు ఉంటాయి, కొన్ని ప్రజలకు సంబంధించినవి. ప్రజలకు సంబంధించిన ఏ పని ఏ ఎమ్మెల్యే చేయకుండా ఉండరండి. ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకులకి వ్యక్తిగత పనులు చేయట్లేదా? ఓన్లీ జనసేన వాళ్ళకి ఎందుకు చేయరు? టీడీపీ వాళ్ళకి వ్యక్తిగత పనులు చేస్తున్నారని మనం ఎందుకు అనుకోవాలండి? మనం అయితే చూడలేదు, మనకు ఎటువంటి ఆధారాలు లేవు. కానీ జనసేనకు మాత్రం ఖచ్చితంగా ఆయా డివిజన్ల నుంచి వెళ్ళిన ప్రతి సమస్యను మాత్రం క్లియర్ చేస్తున్నారు. 100% చేస్తున్నారు. మనం ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో, సెంట్రల్ లో, ఖచ్చితంగా తూర్పులో, విజయవాడ ముగ్గురు ఎమ్మెల్యేలు చేస్తున్నారు. మీతో నేను కలిసి వస్తా, ఖచ్చితంగా రండి. నేను కలిసి వస్తా. ప్రజలు పడే ఇబ్బందులు, మీ జన సైనికులు పడే ఇబ్బందులు క్లియర్ చేస్తారా మీరు? ఖచ్చితంగా అండి. జన సైనికులు ఎవరో 100లో 1 2 లేచి వాళ్ళ ఆవేదన చెప్పినంత మాత్రం జనసేన మొత్తం అలాగే ఉంది, జన సైనికులు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు, జనసేన అందరూ అణచివేస్తున్నారు అనేది కూడా కరెక్ట్ కాదండి. అది 100లో 1 2 వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే ఎక్కడో చోట వాళ్ళకి ఏదో చిన్న ఇబ్బంది జరిగిన విషయాన్ని చెప్పుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మనం మన తండ్రికి ఎలా చెప్తాము? అదే విధంగా తండ్రి స్థానంలో ఆ రోజున రామ్ తాళూరి గారు, బొతోయ్ భాను గారు మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు, వాళ్ళు చెప్పుకొని ఉండొచ్చు. దాన్నే పట్టుకొని జనసేనకి ఏదో అన్యాయం జరిగిపోతున్నా కరెక్ట్ కాదండి. ఓకే, మీరందరూ హ్యాపీగా ఉన్నారంట? 100% హ్యాపీగా ఉన్నామండి. అందరూ హ్యాపీగా? ఖచ్చితంగా హ్యాపీగా 100% ఉన్నాం నిజంగా. ఎందుకంటే ఈ రోజున దేశం మొత్తం జనసేన చూస్తుంది, ఈ రోజున దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూస్తుంది. డిప్యూటీ సీఎం అనే దానికి ఒక బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నిర్ణయించారు. ఇన్నాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక బ్రాండ్, కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రిని కూడా ఒక బ్రాండ్ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి ఆయన పనితనంతో పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అలాంటి నాయకుడు నాయకత్వం నడుస్తున్నందుకు మేమందరం 100% హ్యాపీగా ఉన్నామండి. రేపొద్దున మీకు విజయవాడ కార్పొరేషన్ లో పవర్ షేరింగ్ ఇస్తారా, తీసుకుంటారా మీరు? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇప్పుడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాకుండా 5 శాఖలు నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, పర్యావరణ శాఖ, అటవీ శాఖ, ఇలాగా. అదే విధంగా మా కందులు దుర్గేష్ గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కూడా పవర్ షేరింగ్ లో ఉన్నారు. పవర్ షేరింగ్ మీరు విజయవాడ కార్పొరేషన్ మీద మీకు రేపొద్దున చైర్మన్గిరి తీసుకుంటారా మీరు? ఖచ్చితంగా. మేము పోటీ చేసే స్థానాలు ఆ స్థానం యొక్క బలాన్ని బట్టి మేము అడుగుతాం. మేము మాకున్న స్థాయిని పరిధిని బట్టి ఏదైనా అడుగుతాం, కానీ ఏదో గొంతెమ్మ కోరుకునే పరిస్థితి జనసేనలో ఉండదండి. ఓకే, రేపొద్దున మీరు నగర సంయుక్త కార్యదర్శిగా మీరు ఎన్ని సీట్లు కోరుకుంటారు? మీకు ఇచ్చిన సీట్లు గెలిచే క్యాపబిలిటీ ఉందా లేదా? మేము చెప్తుంది అదేనండి. మేము ఎప్పుడు వాపును చూసి బలం అనుకోం. మాకున్న బలాన్ని బట్టే మేము సీట్లు తీసుకుంటాము. తీసుకున్న ప్రతి సీట్ని గెలిపించి మొన్న గత ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చామో, స్థానిక సంస్థల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి మా అధినేతను మేము చూపించుకోవాలని మాకుంది. ఓకే, మీరు ఎన్ని సీట్లు కోరుకుంటున్నారు సంయుక్త కార్యదర్శిగా? చెప్తున్నాను కదండి, నేను అదే అంటున్నా. మేము ఎప్పుడు సంఖ్యను చూసుకోమండి, మా బలాన్ని బట్టి మేము తీసుకుంటాం. తీసుకున్న సీట్లని 100% స్ట్రైక్ రేట్తో చూపించాలి. సంఖ్యను చూసుకోమంటున్నారు. కష్టపడిన వ్యక్తులు ఏమవ్వాలి, కష్టపడిన కార్యకర్తలు ఏమవ్వాలి? మీరు సీట్లు చూసుకోమో, అక్కడ ఆయన కూర్చుంటాడు, ఇక్కడ కింద కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకున్న కార్యకర్త మీ వల్ల పార్టీలో ఇబ్బందులు పడాలా? గ్రౌండ్ లెవెల్లో ఎన్నికలు చేయడం అంటే ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే
దానికి కష్టం ఉండాలి, ఆర్థిక బలం ఉండాలి, అంగబలం ఉండాలి. ఇవన్నీ చూసుకొనే మేము ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మేము ఢీ కొడుతుంది వైసీపీ అనే ఒక ఆ, ఏమంటారంటే దాన్ని ఒక మైండ్ గేమ్ ఆడే పార్టీ అది. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చూపించే పార్టీ. అదే విధంగా ఇంకా మనం గట్టిగా చెప్పండి, ఒక నరరూప రాక్షసులతో మేము యుద్ధం చేయాలి. అటువంటి వాళ్ళని ఢీ కొట్టడానికి ఆషామాషిగా మేము ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళమండి. ఆ ఆలోచన ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు తను తాను తగ్గించుకొని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాలకు పోటీ చేశారు. ప్రతిసారి తగ్గించుకుంటూ పోతే రేపొద్దున కార్యకర్తలు కూడా మిగులుతుందా? తగ్గించుకోవడం అంటే మీరు నంబర్ చూస్తున్నారు. మీరు ఒకటి, ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా రేపొద్దున నేను ఈ పార్టీలో ఒక స్థాయిలో ఉండాలి, ఈ పార్టీలో నేను ఒక నాయకులుగా ఉండాలి, లేకపోతే ఈ పార్టీలో నేను కార్పొరేటర్గా ఉండాలి, ఈ పార్టీలో నేను వార్డు మెంబర్గా ఉండాలి, ఈ పార్టీలో నేను సర్పంచ్గా ఉండాలి అనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ రాదు. అవును. కానీ చెప్తున్నాను, వచ్చిన ఇప్పుడు ఒక 50 సీట్లు ఉన్నాయండి, మీకు ఒక 20 ఇస్తే నష్టమే వచ్చింది. ఆ 20 మంది ఎంతో కొంత పెట్టుకునే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులే కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు దూరం అయినప్పుడు రేపొద్దున మీకు ఇబ్బందులు వస్తాయా రావా? ఖచ్చితంగా నేను అది చెప్తున్నానండి. మాకు బలం ఉన్న దగ్గర ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మాకు బలం ఉంది, ఇక్కడ మేము గెలుస్తాం అనుకున్న చోట ఖచ్చితంగా మేము అడిగి తెచ్చుకుంటాం, పోరాడతాం, పోరాడి తెచ్చుకొని గెలిపించుకుంటాం. అంతేగాని మేమేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు, మేము 21 గెలిచేసాం కాబట్టి విజయవాడ నగర కార్పొరేషన్ లో కూడా 60, 70 మేము గెలిచేస్తాము, మాకు ఇచ్చండి అనేది అసలు చాలా ఫూలిష్నెస్. అది అలా వద్దు. ఖచ్చితంగా మాకు బలం ఉన్న డివిజన్లో మేము పోటీ చేస్తాం. మా అభ్యర్థులందరినీ మేము ఖచ్చితంగా సంయుక్తంగా గెలిపించుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు కన్ఫర్మ్గా విజయవాడ నగరంలో అభివృద్ధి పదంలో నడుస్తుంది, మీ ఎమ్మెల్యేలు పనులు చేస్తున్నారు, జన సైనికులు ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్తారు? ఖచ్చితంగా లేదు, 100% అండి. మమ్మల్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గౌరవిస్తున్నారు. ఖచ్చితంగా జనసేన ఒక నాయకుడు వచ్చాడు, ఒక ఎమ్మెల్యే గారి పని అంటే ఖచ్చితంగా అతన్ని రిసీవ్ చేసుకొని ఆ పనిని చూడండి. ఎందుకంటే ఆ గౌరవం మాకు అందరికి నాయకత్వం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూసి, అరే పవన్ కళ్యాణ్ గారు నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా పనిచేస్తున్నారు, అతను అడుగుజాడలో నడిచే వీళ్ళందరూ కూడా అదే కోవకు చెందిన వాళ్ళు. ఖచ్చితంగా మనం వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళు అడిగిన ప్రతి పని చేసి పెట్టని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా రియాక్ట్ అవుతున్నారండి. ఓకే, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే కార్పొరేషన్ ఇప్పటి నుంచి సన్నద్ధం అవుతున్నారు. 100% అని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నీతిగా, నిజాయితీగా పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క స్థాయిలో రేపు కార్పొరేషన్లో పోటీ చేస్తే అవకాశం వచ్చిన వాళ్ళు పోటీ చేసి, అవకాశం లాని ఎంతో మంది ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్గా నిలబడి గెలిపించుకునే పరిస్థితి 100% విజయవాడ నగరంలో ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే విహారీ మీడియా ప్రేక్షకులందరూ కూడా నా ధన్యవాదాలు.